జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరూ కూడా ఒక అద్భుతమైన శుభవార్త అయితే తీసుకొచ్చిన. లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందినటువంటి టాప్ టెర్రరిస్ట్ కమాండర్ ఫసక్ అయిపోయినాడు. న్యూస్ చూడండి, సూపర్ గా ఉంటది. ఓకేనా? ఒక పక్కన పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత మన భారతీయ సేనలో ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. పైగా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ కాల్పుల విరమణ ముగిసిపోయింది. ఇకపోతే మన భారతీయ సేనలు మళ్ళీ ఎలాంటి దాడులు చేస్తాయని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఒక పక్క భయపడి సస్తాంది. ఈ క్రమంలోనే మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతా ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని, కేవలం వాయిదా మాత్రమే పడిందని చెప్పేసి, ఇది కేవలం అంటే ఇంతవరకు జరిగిందంతా కూడా ఒక ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుండదంటూ ఆయన హింట్ ఇచ్చాడు. దీంతో అదేందో అన్నట్టు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఈ పాకిస్తాన్ బెదిరి చేస్తాంది. భయంతో బిక్కుమని బతుకుతున్నారు. అయితే ఈ పెహల్గామ్ తీవ్రవాద దాడి చేసిన తీవ్రవాద సంస్థ పేరు వచ్చేసి ద రెసిస్టెంట్ ఫ్రంట్. ఇది లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ యొక్క మరో రూపం అన్నమాట. ఈ తీవ్రవాద సంస్థ యొక్క కర్త కర్మ క్రియ అన్నీ కూడా లష్కరే తోయిబానే. అలాగే ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ తీవ్రవాదులకు ఆయుధాలను, శిక్షణ, మందుగుండు, నిధులు అన్నీ కూడా అందజేసేది ఈ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థనే. సూటిగా చెప్పాలంటే ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది ఈ లష్కరే తోయిబా యొక్క ఆత్మ అని చెప్పి చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? ఇక మన గుర్తు తెలియని రాకుమార్ల విషయానికి వద్దాం. గత 3 సంవత్సరాల నుంచి ఈ పాకిస్తాన్ లో మన గుర్తు తెలియనటువంటి రాకుమారులు పాకిస్తాన్ తీవ్రవాదులతో ఒక ఆట ఆడుకుంటున్న సంగతి మీకు కూడా తెలిసిందే. ఈ గుర్తు తెలియని రాకుమారులు గత 3 సంవత్సరాల కాలంలో 36 మంది తీవ్రవాద నాయకులను సఫా చేసినారు. ఈ చంపబడినటువంటి తీవ్రవాదులంతా కూడా భారత్ను, అదేవిధంగా మన భారత ప్రజలను ఇబ్బందులు పెట్టే వాళ్ళు కావడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన విషయం అనమాట. ఇక అసలు విషయానికి వస్తే అబూ సైఫుల్లా వీడొక లష్కరే తోయిబాకు చెందినటువంటి తీవ్రవాది. లష్కరే తోయిబాలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి టెర్రరిస్ట్ ముండాకుడికి వీడు ఫేక్ పాస్పోర్ట్ తో దాదాపు 7 సంవత్సరాల పాటు నేపాల్లో ఉన్నాడంట. భారత్లో తీవ్రవాద దాడులు చేయించడానికి వీడు ఏకంగా 7 సంవత్సరాల పాటు నేపాల్లో గడపాల్సి వచ్చింది. ఇకపోతే వీడు ఆ సమయంలో అంటే 2006లో నాగపూర్లోనే మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యాలయం పైన బాంబు దాడులు చేయించాడు. చూసారా? 2008లో రాంపూర్లోని సిఆర్పిఎఫ్ కార్యాలయం పైన బాంబు దాడులు చేయించాడు. అలాగే బెంగళూరులో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఐఐఎస్సి పైన బాంబు దాడులు చేయించాడు. అలాగే అనేక బాంబు దాడులకు పథకరచన కూడా చేశాడు. వీడు ఈ పనులన్నీ కూడా నేపాల్ను కేంద్రంగా చేసుకొని ఈ దాడులకన్నిటి కూడా ప్రణాళికలు అయితే రచించాడు. అయితే భారత్లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిందో ఇక అప్పుడు వీడు నేపాల్ నుంచి పారిపోయి తిరిగి పాకిస్తాన్కు పోయినాడు. అర్థమవుతుందా? భయపడిపోయినాడు. ఇక పాకిస్తాన్లోని లాహోర్లో నివసించడం ప్రారంభించాడు. అయితే మన గుర్తు తెలియని రాకుమార్లో లాహోర్లోని తీవ్రవాదులందరినీ కూడా వరుసపెట్టి లేపేస్తా ఉండడంతో ఇక వీడు తన మకాను పాకిస్తాన్లోని సింధు రాష్ట్రానికి మార్చుకున్నాడు. సింధు రాష్ట్రంలోని మట్లీలో రహస్య జీవితం గడుపుతా ఉన్నాడు. వీడికి ఈ పాకిస్తాన్ ప్రభుత్వం 4 బాడీ గార్డులు కూడా నియమించింది. అయితే నిన్న ఉదయం ఈ అబూ సైఫుల్లా గాడు తన ఇంటి నుంచి కారులో బయటకైతే పోయినాడు. ఇక వీడి కారు ఒక చౌరస్తా దగ్గరకు చేరుకునిందంట. అక్కడ ట్రాఫిక్తో వీడి కారు కాసేపు ఆగాల్సి వచ్చింది. అంతే. వీడి కోసం పులిగదా మాటేసినటువంటి మన గుర్తు తెలియని రాకుమారులు మోటార్ సైకిల్ మీద వచ్చి వీడిని కాల్చి పారేసి వెళ్ళిపోయినారు. ఈ అబూ సైఫుల్లా మీద 5 రౌండ్లు కాల్పులు జరిపి వీడు చచ్చినాడని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మన గుర్తు తెలియని రాకుమారులు అక్కడి నుంచి మాయమైపోయినారంట. మొత్తం మీద మరో లష్కరే తోయిబా తీవ్రవాదే కుక్క సావు చచ్చినాడు. దీంతో మన దేశానికి బిట్ట మరో పేడ అయితే విరగడైంది. అది మొత్తానికి ఈ తీవ్రవాదం అనేది కేవలం ఒక దేశానికో ఒక మతానికో సంబంధించింది కాదు. ఇది ప్రపంచానికే ప్రమాదం. కాబట్టి ఈ తీవ్రవాదం అనేది కానీ, ఈ తీవ్రవాది అనేవాడు కానీ భూ ప్రపంచంలో అసలు ఉండకూడదు. ఇది నా ఉద్దేశం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.